హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎం క్యూట్ వ్లాగ్స్. ఈరోజు మేమైతే మా ఇంటి దగ్గరున్న వరాలదేవి మందిర్కి అయితే వచ్చాము. ఇక్కడైతే అమ్మవారి పూజకి కావలసిన పసుపు, కుంకుమ, పూలదండలు, కొబ్బరికాయలు అన్నీ దొరుకుతాయి. ఇంకా అమ్మవారికి కావలసిన చీరలు, గాజులు, అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి స్వీట్స్ అన్నీ టెంపుల్లోనే షాప్స్ ఉంటాయి. ఆ షాప్స్లోనే అన్నీ దొరుకుతాయి. మాకైతే అమ్మవారికి వెండి కళ్ళు అప్పచెప్పే మొక్క అయితే ఉండే. ఈ ప్లేస్లో పూజలతో పాటు పిల్లలకి 21st డే పుట్టెంటుకల ఫంక్షన్లు కూడా చేసుకుంటారు. ఇక్కడ వరాలదేవి అమ్మవారి ముందైతే పోచమ్మ తల్లి ఉంటుంది. ఇక్కడైతే ఫస్ట్ పోచమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాతే గర్భగుడిలోకి అయితే వెళ్ళాలి. పోచమ్మ తల్లికి పసుపు కుంకుమతో అలంకరణ చేస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అమ్మవార్లని రెడీ చేయడం అంటే కూడా నాకు చాలా ఇష్టం. ఇలా మనస్ఫూర్తిగా పోచమ్మ తల్లికి పూజ చేసుకొని అమ్మ ఆశీర్వాదం అయితే తీసుకున్నాం. పూజ చేసుకున్న తర్వాత అయితే బొట్టు పెట్టుకొని మా మొక్క అయితే అప్పచెప్పాము అమ్మవారికి. కళ్ళు పెట్టగానే అమ్మవారి రూపాన్ని చూసినట్టే అనిపించింది నాకైతే. పోచమ్మ తల్లిని అయితే దర్శించుకున్నాం. వరాలదేవి అమ్మవారిని అయితే దర్శించుకోవడానికి వెళ్దాం పదండి. లోపలికి వెళ్ళగానే ప్రదక్షిణ చేసుకొని అమ్మవారి దగ్గరికి అయితే వెళ్దాం. ఇక్కడైతే ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా సరే అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాతే స్టార్ట్ చేస్తారు. ఈ టెంపుల్లో అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ అమ్మవారి దగ్గరకు వచ్చి కోరికలు కోరుకుంటే తప్పకుండా నెరవేరుతాయని ఇక్కడైతే అందరూ నమ్ముతారు. పీస్ఫుల్గా ఉందని మా పిల్లలైతే హ్యాపీగా ఆడుకుంటున్నారు. మేమైతే ప్రతి సండే లేక 15 డేస్కి ఒక్కసారైనా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటాం. నాకైతే ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం. ఈ టెంపుల్కి రైట్ సైడ్లో అయితే పెద్ద చెరువు ఉంటుంది. దీన్ని వరాలదేవి చెరువు అంటారు. దేవి వైభవం గోపురం పై గగనం మందే మోగే ఆలయంలో గానం హారతులు వెలసే ఆలయం అంగణం భక్తుల పాదాలతో పావనమై నిలిచే మాట దయతో అందరి మనసులు తేలే. ఈ వరాలదేవి అమ్మవారి టెంపుల్ లోపలే లెఫ్ట్ సైడ్లో సాయిబాబా టెంపుల్ కూడా ఉంటుంది, చూసేయండి. మా నైతిక్ అయితే
హుండీలో డబ్బులు వేయడం అంటే చాలా ఇష్టం. ఎక్కడ హుండీ అనిపించినా కూడా డబ్బులు వేస్తా అని వేస్తూ ఉంటాడు. ఇక్కడ సాయిబాబాకి లెఫ్ట్ సైడ్లో అయితే మన గణపయ్య, రైట్ సైడ్లో అయితే దత్తాత్రేయ స్వామి ఉంటారు. ఇక్కడ సాయిబాబా మందిర్ పక్కనే ఆంజనేయ స్వామి ఉంటాడు. ఆంజనేయ స్వామి పక్కనే శివుడు ఉంటాడు. ఈ వరలదవి మందిర్లో ఇన్ని దేవుళ్ళు ఉండడం కూడా చాలా స్పెషల్. ఇంతే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.